తప్పకుండా పారాయణ చెయ్యవలసినటువంటి స్తోత్రములు కొన్ని చెప్తారు. అపరాజితా సూక్తము అని ఒక సూక్తం, నారాయణ సూక్తము, కీలకము, అర్గళ, ఇలా కొన్ని సూక్తాలు వస్తాయి. అందులో అపరాజితా సూక్తం గురించి, నారాయణీ స్తుతి గురించి పెద్దలు ఏం చెప్తారంటే, ఇది నిత్యపారాయణ చేసిన వాడు అసలు వెతుక్కోవలసిన అవసరం లేదు జీవితంలో దేనికి అని చెప్తారు. అంతేకాదు, మీతో నేను ఒక యథార్థం చెప్తాను, నా పేర్లు కూడా అందుకే అలా ఉంటాయి. దుర్గా సూక్తం, కాత్యాయని సూక్తం, నారాయణ సూక్తం, పృథివీ సూక్తం, భూసూక్తం, శ్రీ సూక్తం, పురుష సూక్తం అలా ఉండదు. అర్గళా సూక్తం అని ఉంటుంది. అర్గళా అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? అడ్డగడియ అని. అంటే అర్గళా సూత్రం ఒకసారి చదివారనుకోండి, అది గడియ పెట్టేస్తుంది ఇక్కడ. అది ఏ గడియ అంటే, తలుపులేసి పూర్వం పెద్ద కొయ్య దొంగడ్డు పెట్టేవారు. ఇలా 2 ఇనప ఉండేవి, వాటిలో దొంగ వేసేస్తే ఇక బయట నుంచి తలుపులు తోసినా సరే తెరుచుకో. ఒకరోజు సూర్యోదయం నాటికి అర్గళా చదివాడనుకోండి, అది ఎలా కాపాడుతుందంటే 2 నుంచి కాపాడుతుంది. ఒకటి, ఆపద నుంచి కాపాడుతుంది. ఆపద అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఆపద అంటే మన బుద్ధి చేత మనం తప్పించుకోలేని దాన్ని ఆపద అని పిలుస్తారు. అంటే నేను ఇదిగో ఇది చదువుకున్నాను, నేను ఈ ఉద్యోగం చేస్తున్నాను, నా దగ్గర ఇదిగో ఈ ఎల్ఐసి పాలసీ ఉంది అని ఇవేవి ఎక్కడ పనికిరావో అది వచ్చేసిన తర్వాత దానికి ఆపద అని పేరు. ఆ ఆపద తప్పించగలిగినది ఎవరు అంటే అమ్మవారు ఒక్కతే. ఆవిడొక్కతే తప్పిస్తుంది, ఇతరులు ఎవ్వరూ తప్పించలేరు. దాన్ని ఆపద అని పిలుస్తారు. నాకు ఎన్ని ఉండనివ్వండి, ఎన్ని రక్షణలు పెట్టుకోనివ్వండి, ఆపద వచ్చేసినప్పుడు పడిపోవలసిందే. ఆ ఆపద నుంచి ఉద్ధరించగలిగినది అమ్మవారు ఒక్కతే. నా జీవితంలో ఈ విషయంలో పరమానుభవాన్ని పొందే ఒకసారి. ఓ రోజు రాత్రి, తరచుగా నేను అంటుంటాను కూడా అప్పుడప్పుడు, సామర్లకోటలో ఉద్యోగం చేసే రోజుల్లో కటిక చీకటి, సామర్లకోట రోడ్డు ఎక్కే వరకు నేను పనిచేసినటువంటి డిపోలో ఏదో ఇన్స్పెక్షన్ వస్తోందని చెప్పి రాత్రి 9 వరకు ఉండి దాని గురించే ఆలోచన చేస్తూ ఏదో లైట్ వేసుకోవడం మర్చిపోయి వెళ్ళిపోయాను మోటార్ సైకిల్ మీద. ఆ రోజుల్లో మోటార్ సైకిల్ లేదు నాకు, స్కూటర్ మీద వెళ్ళిపోతుంటే కొంచెం దూరం చీకట్లో పుంత రోడ్డు, అది వెళ్ళిన తర్వాత జ్ఞాపకానికి వచ్చింది, ఇక్కడ నల్లత్రాసు తిరుగుతుందిరా, మనం లైట్ వేయలేదని చెప్పి లైట్ వేసా. ఖచ్చితంగా అదే పడుకునుంది. ఎంత దూరం? అంత దూరంలో ఉంది. ఎంత ఉంది అంటే, యువతల పక్కన నీటి కయ్య ఉంది, ఆ నీటి కయ్యలో కొంత శరీరం ఉంది, రోడ్డు అంతా ఉండి అది చిన్న పుంత రోడ్డు. ఆ రోడ్డు దాటి యువతల పక్కన ఉన్నటువంటి కొంత ప్రాంతం వరకు ఉండి గడ్డిలోనో ఎక్కడో తలకాయ పెట్టింది. ఇంత లావు నుండి పడుకునుంది నల్లగా. నేనేం వేద్దామనుకోలేదు బ్రేకు, భయం కొద్దీ కుడికాలు తొక్కేసింది బ్రేక్ని. కీచుమని దాని దగ్గరికి వెళ్ళి ఆగిపోయింది. స్కూటర్ అన్న తర్వాత కార్లా అద్దాలు ఎత్తేసి 2 కాళ్ళు పెట్టి కూర్చోవడం కుదరదుగా, ఎడంకాలు కింద పెట్టాలి. ఎడంకాలు కింద పెట్టాను. ఎడంకాలు కింద పెట్టి ఒళ్ళు చెమటలు ఎక్కిపోయింది. అది ముందుకెళ్ళిపోతుంది అనుకుంటే వెనక్కి వచ్చింది ఇలా. అలా కూడా వస్తుందని నేను అప్పుడే చూశాను. అది ఇలా వచ్చి పడగెత్తింది. స్కూటర్ హెడ్లైట్ పడుతోంది. చావుకి బతుక్కి మధ్య గడప మీద నించున్నాను. అది ఇలా పడగెత్తింది. నేను ఇలా పట్టుకుని ఉంటే చేత్తో స్కూటర్ని, నా చేతికి సమానంగా దాని పడగ కనపడుతోంది. కళ్ళు అవి మెరిసిపోతూ కృష్ణపాదాలు. నేను మీతో పరమసత్యం చెప్తున్నా, ఇలా కదిపి చూసింది, ఇలా చూసింది, కాలు కనపడింది. నేను చేతినో కాలునో కొడుతుంది అనుకున్నాను. దానికి ఏమైందో తెలియదు మరి. అది పడగ దింపి వెనక్కి తిప్పి నీళ్లల్లోకి వెళ్ళిపోయింది. నేను అలా చూస్తుండగా స్కూటర్ లైట్లో ఇంచుమించు 1.5 నిమిషాల సేపు వెళ్ళింది దాని శరీరం. వెళ్ళిపోయింది. దానికి ఇలా అనొచ్చు అనకుండా దింపి వెళ్ళిపోయింది. మీరు ఒక్కటి చెప్పండి, దింపి వెళ్ళిపోవడానికి అది నాలో ఏం చూసి దింపి వెళ్ళిపోవాలి? నేనేం మహాత్మున్నా మహాపురుషున్నా? అప్పుడు ఎందుకు దింపిందో తెలుసా? అమ్మవారు అనుగ్రహించింది, చంపకు వాణ్ణి అందంతే. ఆవిడ శాసనం, కరవడానికి వీల్లేదంది. ఆ శాసనం ఆవిడికి అర్థమైంది, పాము కిందకి దింపి వెళ్ళిపోయింది. కాబట్టి బతికి బట్ట కట్టి ఇవాళ మీకు ఉపన్యాసం చెప్పాను. ఏది నన్న ఆపద నుంచి తప్పించగలదు చెప్పండి? అంటే శాస్త్రం ఏం చెప్పిందంటే, ప్రతినిత్యం అర్గళా స్తోత్రాన్ని ఎవడు చదువుతాడో వాడు గడియ పెట్టేసుకున్నట్టే లోపల. వాడిని ఇక ఆపదలు చెనకవు, వాడిని ఆపదలు తాకలేవు అర్గళా స్తోత్రం చదువుకుంటే. అందుకే అర్గళ ప్రతిరోజు పారాయణ చేసే అలవాటు ఉంటుంది కొంతమంది పెద్దలకి. 1, 2 అర్గళ చదవడం అలవాటైతే వచ్చే లక్షణం ఏమిటో తెలుసా?
దేవీ నవరాత్రుల మొదటి 3 రోజు ఉపాసనా బలం ఏది ఉంటుందో అది ప్రతిరోజు సిద్ధిస్తూ ఉంటుంది. లోపల గడియ పెట్టేసుకున్నాడు అనుకోండి, బయట నుంచి ఏమైనా రాగలదా? ఏది రాలేదు, ఇంకా పైకి ఎక్కలేదు. అసలు చాలా చమత్కారమైనటువంటి విషయం ఏమిటో తెలుసా? అమ్మవారు నిర్భయత్వాన్ని చెప్పాలనుకుంటే భైరవీ స్వరూపంతో వస్తుంది ఒకసారి కుక్కల, అదో లక్షణం. కాబట్టి ఆ తల్లి అనుగ్రహించాలనుకుందనుకోండి, అర్గళ గడి అడ్డు పెట్టేస్తే బయటవి లోపలికి రావు. అంటే అసలు విషయ వస్తువులు, విషయ సంబంధమైనవి లోపలికి వచ్చి ఇంద్రియములకు ఉద్రేకాన్ని కల్పించి అనుష్ఠానాన్ని పాడు చేసేసి వాడు పతనమైపోయేటట్టుగా చెయ్యకుండా రక్షించడానికి అమ్మవారు కాపాడుతుంది, గడియగా పడిపోతుంది. అలా గడియగా పడేటట్టు చెయ్యగలిగిన స్తోత్రం కాబట్టి దానికి ఇంకా ఏ పేరు పెట్టలేదు, అర్గళా సూక్తము అని పిలిచారు. అంత గొప్పది సప్తశతీ పారాయణలో చదువుతారు. అలాగే అపరాజితా సూక్తం మీరు అందులో వింటుంటారు. అందులో ఎంత చమత్కారంగా పెడతాయంటే ఈ సూక్తాలు కూడా, నారాయణీ సూక్తము, ఈ అపరాజిత, నాకు విడివిడిగా ఒక్కొక్క సూక్త వైభవం చెప్పడానికి సమయం లేక కలిపి విహంగ వీక్షణంగా మాట్లాడుతున్నాను. ఒక్కొక్క సూక్తం ఒక్కొక్క వైభవంతో పెడుతుంది. నమస్తస్యై 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 నమో నమః అంటూ విష్ణుమాయా విశేషాలన్నీ చెప్పుకుంటూ పెడుతుంది. ఇందులో ఒక్కొక్కసారి ఆ మాయా ప్రసరణం భౌతికాభివృద్ధికి ఎలా కారణమవుతుందో కూడా చెప్తుంది. యాదేవీ సర్వభూతేషు తృష్ణారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. భౌతికాభివృద్ధికి తృష్ణ కారణం అవుతుంది ఒక్కొక్కసారి. మీరు చూడండి, ఒక్క తీపే ఎన్ని రకాలైన పదార్థాలు, ఎన్ని రకాల తీపులుగానో ఉంటాయి. ఎందుకని? తృష్ణ ఉన్నవాడు ఉన్నాడు, వాడు బాదంగీర్ చేయొచ్చు, గులాబ్ జామ్ చేయొచ్చు, కాజా చేయొచ్చు, బూందీ చేయొచ్చు, లడ్డూ చేయొచ్చు, తొక్కుళ్ళడ్డూ చేయొచ్చు. ఇన్ని రకాలైన తీపులు వాడి తృష్ణ చేత వాడు కనిపెట్టాడు కాబట్టి మనం తింటున్నాం. అలాగే తృష్ణ ఒక్కొక్కడి ఎందు శాస్త్రంగా అభివృద్ధి చెందితే వాడు చిత్ర విచిత్రమైనవన్నీ కనిపెడుతూ ఉంటాడు. నా చిన్నతనంలో ల్యాండ్ ఫోన్ ఎవరైనా ఇంట్లో ఉండి మోగితే చాలా గొప్పగా చూసేవాళ్ళం. ఇప్పుడు లోకాన్ని పాడు చేయడానికి స్కూటర్ మీద ఎడుతూ కూడా సెల్ ఫోన్. కాబట్టి తృష్ణారూపేణ సంస్థిత, అమ్మవారు ఎన్ని రూపాలుగా అన్వయం అవుతుందో చెప్తుంది సూక్తం. ఇవన్నీ ఎప్పుడు? దేవతలు అమ్మవారిని స్తోత్రం చేశారు ఆయా రాక్షస సంహారాలు చేసేటప్పుడు. అలాగే కీలకం, మనసులో చింతన చేయడం చేత ఆ స్తోత్రాన్ని ఒక్కసారి చింతన చేస్తే చాలు దాని వైభవాన్ని అనుగ్రహించేస్తుంది. ఇన్నిటినీ తీసుకెళ్ళి సప్తశతి అంతర్భాగం చేస్తారు. అందుకే సప్తశతి వేదమంత్రంలాగా మనకు అర్థం కాకపోయినా కర్మకాండని చూస్తే చాలు, భక్తితో అనుగ్రహించడం కాదు. సప్తశతి మీరు వింటూ కూర్చుంటే చాలు, సప్తశతి చదువుతున్నప్పుడు వింటే చాలు, అంత అనుగ్రహిస్తుంది ఆవిడ. అంత అనుగ్రహించగలిగినటువంటి తల్లి దుర్గా సప్తశతి, దుర్గా అన్న ఒక్క పేరుతో నిలబడిపోతుంది అంతే. ఇన్ని శక్తులు చిట్ట చివరికి ఎందులోకి వెళ్ళిపోతాయంటే ఆ దుర్గా అన్న నామంలోకి వెళ్ళి నిలబడిపోతాయి. అందుకే దుర్గా సప్తశతి. ఆ దుర్గా వైభవం ఎంత గొప్పది అంటే ఆవిడ బయట ఆపదల నుంచి కాపాడగలదు, లోపలికి మనసుని పాడు చేసేవి చేరకుండా చెయ్యగలదు. అందుకే మీరు కొన్ని సూక్తాలు చదువుతున్నప్పుడు ఒక విచిత్రం ఉంటుంది. ఒక మంత్రం చెప్తారు, అవన్నీ మంత్రాలే. అందుకే సప్తశతి గురించి చెప్తూ పెద్దలు ఒక మాట చెప్తారు, 4 ఉన్నాయి, ఈ 4 పురుషార్థములకు అధికారములని చెప్తారు. ధర్మం గురించి తెలుసుకోవాలి అంటే మనుధర్మశాస్త్రం, అర్థము అంటే డబ్బు కావాలి అనుకుంటే, దేన్నైనా సాధించగలిగినటువంటి ప్రజ్ఞ పెరగాలి అనుకుంటే దుర్గా సప్తశతి. కామము గురించి తెలుసుకోవాలి అంటే వాత్సాయన కామసూత్రం. మోక్షము గురించి తెలుసుకోవాలి, మోక్షమును పొందాలి అంటే భగవద్గీత. ఈ 4 ఆధారములు అంటారు. పురుషార్థములు 4ంటికి ఈ 4 సాధనములు. అందుకే సప్తశతి మోక్షానికి సాధనం. సప్తశతి ఇక్కడ సమస్తమైన వాటిని సాధించుకోవడానికి సాధనం. అందుకే సప్తశతి చేతిలో ఉన్నవాడు, సప్తశతి పారాయణ చేసేవాడు, సప్తశతి సూక్తాలు తెలుసున్నవాడు దేన్నైనా సాధించుకోగలడు. 2 అది విన్నా చాలు. కేవలం అది మీరు అందులో కూర్చుని హవిస్సివ్వక్కర్లేదు, శ్రద్ధగా కూర్చుని మాట్లాడకుండా అది వింటుంటే చాలు. అందుకే ఆ సూక్తాల్లో కూడా కొన్ని చమత్కారాలు పెడతాయి. ఒక మంత్రం చెప్తారు, ఒక రూపాన్ని చెప్పి నమస్కారం చేస్తారు, అన్నీ మంత్రాలే అంటారు. అందుకే కిందో మాట చెప్తారు, రూపం దేహి, జయం దేహి, యశో దేహి,
దిశో జహి అంటుంటారు, 4 అడుగుతుంటారు. రూపం దేహి, రూపం దేహి అంటే రూపం ఉందిగా, కొత్తగా రూపం ఏమిటి అంటే, రూపం దేహి అంటే ఇప్పుడున్న రూపం పోయి ఏదో కొత్త రూపం రావాలని కాదు, భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానమును ఇముడ్చుకోవడానికి కావలసినటువంటి తేజస్సును అనుగ్రహించమని. అది వీర్యశక్తి తేజోశక్తిగా, తేజోశక్తి ఓజోశక్తిగా పరిణమించి ఓజోశక్తి నిలబడి అది ప్రకాశవంతంగా తీక్షణమైనటువంటి తేజంగా మారి ఆరా అంటారు. అటువంటి తేజస్సుగా మారగలిగినటువంటి శక్తి నాకు కృపచేయి అని అడగడం, ఊర్ధ్వముఖ చలనం చేయడం. రూపం దేహి, జయం దేహి. జయం అంటే మనసు చెప్పిన ప్రతిదానికి వశం కాకుండా ఉండాలి. కోట్ల జన్మలుగా అది అలవాటు మనసుకి, అది చెప్పేస్తూ ఉంటుంది, ఏం పర్వాలేదు ఆయన అలాగే చెప్తాడు, ఇచ్చుడు, ఇది తినేయి, ఇది వాడు, దీన్ని ముట్టుకో, దీన్ని పట్టుకో, రకరకాలు చెప్తుంది. కానీ వాటన్నిటి వల్ల పతనమైపోతుంటాడు, తేజస్సు క్షీణించిపోతుంటుంది. నేను దీన్ని మీకు చెప్పాలి అంటే, దీన్నే పైకి లేచిన పావుతోటి కింద కలుగులోకి ఎడుతున్న పావుతోటి సంకేతిస్తారు. అందుకే దేవతలందరూ పావులు వేసుకుంటారు, నాగాభరణం. రోహిణీ శక్తి అని ఉంటుంది అమ్మవారి శక్తి శరీరంలో. అది ఎలా ఉంటుంది అంటే, ఈ అత్తర్ తయారు చేసేవాళ్ళు ఉంటారు, పెద్ద పూల తోట వేసి నీళ్లు పెట్టి పూల మొక్కలన్నీ పెంచి పువ్వులన్నీ కోసి పువ్వులలో ఉండేటటువంటి సారం పరిమళాన్నంతటినీ పిండి ఇంత చిన్న సీసాతో ఇంత పరిమళ ద్రవ్యాన్ని తయారు చేస్తాడు. అంత కష్టపడితే ఈ పరిమళ ద్రవ్యాన్ని తీసి చిన్న గిన్నెలో పెట్టి అక్కడ పెడితే తెలియక మనవడొచ్చి దాన్ని మురుగుడు గుంటలో పోసాడు అనుకోండి, ఈ వాసన మురుక్కి కూడా వస్తుందా అని. మురుక్క వాసన వస్తుందా? కానీ ఎంత కష్టపడ్డ పరిమళ ద్రవ్యం పోయింది. అంతకన్నా నేను ఉపమానం చెప్పలేను ఇంకా సభాముఖంగా. అమ్మవారు లోపల రోహిణీ శక్తిగా ఉండి మనం తీసుకున్నటువంటి ఆహారం పచనమై లోపల జీర్ణమైనప్పుడు పరమసారవంతమైనటువంటి పదార్థాన్ని వీర్యశక్తిగా మారుస్తూ ఉంటుంది. అది తేజోశక్తిగా ఓజోశక్తిగా పరిణమించాలి. అలా మారితే పాము పైకి లేచిందంటారు. కాకుండా కామప్రచోదనానికి స్ఖలనమైపోయి తేజస్సు పోతుంటే కలుగులోకి పోతున్న పాముతో సంకేతిస్తారు. అందుకే మంచి పాము చెడు పాము అని 2 పాములుగా సంకేతిస్తారు. సౌందర్యలహరిలో దీని మీద శంకర భగవత్పాదులు శ్లోకం కూడా చేశారు. కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహంతో భగవత్ శక్తి ఆత్మ అనుభవంలోకి వచ్చేటట్టుగా మార్చగలిగినటువంటి వైభవంగా తేజస్సుగా నిలబడేటట్టు నన్ను అనుగ్రహించు అని అడగడం రూపం దేహి, జయం దేహి. కనబడ్డ ప్రతి వస్తువు మనసు ఏం చెప్తే దానికి లొంగిపోయేటటువంటి లక్షణాన్ని నేను గెలవగలగాలి. బాహ్యమైన ప్రతిబంధకాల్ని, ఆంతరమైనటువంటి కామక్రోధ లోభ మద మోహమాత్సర్యములను గెలవాలి. ఇలా గెలవడానికి కావలసినటువంటి శక్తిని మనం అడగడం జయం దేహి. మీరు ఒకటి గమనించాలి, మనకి ఋషులలో ఒక గొప్పతనం ఉంది, ఇది మీకు ఎక్కడా కనపడదు. కేవలం ఇలా చెప్పి ఇలా చేసుకో అని వదిలిపెట్టరు, చెప్పి మార్గం చెప్తారు. దొంగతనం చెయ్యకు, పరస్త్రీల యందు వ్యామోహం పొందకు అని చెప్పి వదిలిపెట్టేరు. అలా అటువంటి శక్తిని పొందడానికి మార్గాన్ని పక్కనే చెప్తారు. పరద్రవ్యాణి లోష్టవత్. నువ్వు అలా నడిచి వెళ్ళిపోతున్నప్పుడు నీకు బెడ్డ కనపడింది, తీసి లాల్చీ జేబులో పెట్టుకుంటావా? అలా వెళ్ళిపోతుంటే ఒక గొలుసు కనపడింది, నీది కాదుగా, అది బెడ్డ ముక్క, వెళ్ళిపోయావు. నాది కానిది నాది కాదు, వెళ్ళిపోయావు. నీవు లోభగుణం నుంచి బయటపడాలి అంటే మార్గం చెప్తారు. అలాగే మాతృవత్ పరదారేషు, ఆడతనం చూస్తే పాలు పొంగుతాయి, పాల గిన్నె కింద అగ్ని. అమ్మతనాన్ని చూస్తే పైనుంచి పోసిన నీళ్లు కిందకి వెళ్ళిపోతాయి. కాబట్టి మాతృవత్ పరదారేషు, నేను ప్రతిరోజు నమస్కరించే కామాక్షియే ఇదిగో ఇంతమందిగా ఇన్ని ముఖాలతో సహస్రశీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్, ఆ తల్లి ఇన్ని రూపాలతో వచ్చి కూర్చుంది నా ముందు అనుకో. పాలు కిందకి వెళ్ళిపోతాయి, పైకి పొంగవు. మార్గాలు చెప్తుంది శాస్త్రం. ఈ మార్గముల యందు ధృతి అంటారు, అది సత్యమన్న విశ్వాసంతో పట్టుకోగలిగిన పూనిక ఏర్పడితే ఆ పూనిక ప్రతిబంధకములను గెలవగలిగిన శక్తిగా మారుతుంది. అది జయం దేహి. అమ్మ అటువంటి జయాన్ని నాకు ఈ రూపం దేహి, జయం దేహి, యశో దేహి. యశస్సు అంటే నిర్మలమైన కీర్తి,
నేను ఏదో ఓ రాజు ఉన్నాడు, ఆ రాజు 4 రాజ్యాలు గెలిచాడు, ఇప్పుడు అది ఎక్కడి వరకు పనికొస్తుంది? ఆయన ఉన్నంత వరకే. ఆయన కొడుకు రాజ్యానికి వెళ్ళాడు అనుకోండి, వాడు బలహీనుడు అనుకోండి, ఆయన కూడా అడిగిపోతాడు, ఈ రాజ్యం ఇంకొడుకు పోతుంది. పోతన గారు అంటారు, కారే రాజులు రాజ్యములు గెలవరే గర్భోన్నతిం పొందరే వారేరీ సిరి మూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనం కలదే సిబి ప్రముఖులను ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కెలు వారలం తలపరే ఈ కాలమున్ భార్గవ అంటారు. నిర్మలమైన కీర్తి అంటే ధర్మాన్ని శాస్త్రాన్ని నమ్మి చేసినటువంటి పని వలన ఆయన పుట్టిన కారణం చేత ఆయన తర్వాత 7 తరాల వరకు కూడా రక్షణ శక్తి నిలబడి వాళ్ళు రక్షింపబడేటట్టు, ఆయన ఉదాహరణగా తర్వాత కొన్ని లక్షల సంవత్సరాలు కూడా చదువుకునేటట్టు నిలబడిపోయిన కీర్తి త్రేతాయుగంలోని రాముడు కలియుగంలో కూడా ఎందుకంతలా ధర్మానికి నిలబడి రామాయణం చదివి రామనామం రాసి రామకథ చెప్పుకుంటాం? పసిపిల్లలకు కూడా రామకథ ఎందుకు చెప్తాం? రాముడిలా బతికితే ఎవ్వరికీ ఇబ్బంది ఉండదు. కాబట్టి అదిగో అటువంటి నిర్మలమైన కీర్తిగా నా జీవనకాలము ధర్మాన్ని అనుష్ఠానం చెయ్యాలమ్మా, ఆ శక్తిని నాకు ఏదో ప్రలోభాలకి కాదు, ధర్మమునందు నాకు అనురక్తి కలగాలి, దాని చేత నాకు కీర్తి కలగాలి, అంతేకానది కండూతి కాదు. నిర్మలమైన కీర్తి అంటే ధార్మికమైన జీవనం. కాబట్టి యశోదేహి ద్విషోజహి, ద్విషోజహి అంటే శత్రువులను గెలవగలిగినటువంటి లక్షణాన్ని. ఎవరు శత్రువులు? బయటి శత్రువులు కాదు. శంకర భగవత్పాదులు ఓ మాట అంటారు, ఎవరి గురించి బయట దొంగలున్నారు ఎత్తుకుపోతారని వెంగబెట్టుకుంటావు? కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త. ఇక్కడే ఉన్నటువంటి దొంగల్ని నిగ్రహించగలిగినటువంటి శక్తి పొంది ఉండడం, వాళ్ళు దొంగలు అని తెలుసుకుని వాళ్ళ పట్ల అప్రమత్తతతో ఉండి వాళ్ళని నువ్వు ఏమార్చగలిగి ఉండడం, తొక్కిపెట్టి ఉండగలిగినటువంటి లక్షణాన్ని పొంది ఉండడం, కామక్రోధాదులు శత్రువులని గుర్తిరిగి వాటికి దూరంగా ఉండగలగడం, లేదా ధర్మంతో ముడివెయ్యగలగడం, ఇది ఎక్కడ వస్తుందో అక్కడ ద్విషోజహి, శత్రువుల్ని గెలిచాను. అందుకే అమ్మవారి నామం చెప్పి నమః అంటారు. కింద మళ్ళీ వెంటనే రూపం దేహి జయం దేహి యశో దేహి దిశోజహి అంటుంటారు. అది వింటూ మనం కూడా ఏం చేయాలంటే ఆ నమః అన్నప్పుడు నమస్కారం పెట్టి మనసులో కోరుకుంటుండాలి, అమ్మా అనుగ్రహించు. అందుకే సప్తశతి ఎక్కడ పారాయణం జరుగుతుంటో అక్కడికి వెళ్ళి కూర్చుని వింటారు. అది ఎందుచేత అంటే బయట ఆపదని అడ్డు పెడుతుంది, లోపల ఆధ్యాత్మిక అభివృద్ధినిస్తుంది. అటువంటి దుర్గా సప్తశతి అన్న పేరుతో ఆ తల్లి ఇన్ని వైభవాలకి కారకురాలవుతుంది. అందుకే చిట్ట చివరికి వెళ్ళి ఆ ఒక్క పేరులో ఆమె నిలబడిపోతుందంతే. అందుకే చూడండి, నేను మీతో మనవి చేయాలంటే శంకర భగవత్పాదులు అసలు అమ్మవారి యొక్క వైభవాన్ని, అమ్మవారి యొక్క ఉపాసన వలన లభించేటటువంటి పరమ ప్రయోజనాన్ని సౌందర్యలహరిలో ఒక శ్లోకంలో చెప్పి పూర్తి చేశారు. అంటే అది పూర్తి చేసిన శ్లోకం అని కాదు నా ఉద్దేశ్యం. సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే రతేః పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుషా చిరంజీవన్నేవ క్షపిత పశుపాశవ్యతికరః పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్ అన్నారు. ఈ ఒక్క శ్లోకం జాగ్రత్తగా అర్థమైతే శారదా నవరాత్రులు ఎందుకు జాగ్రత్తగా జీవితంలో చెయ్యాలో, శారదా నవరాత్రుల్లో అమ్మవారి ఉపాసన చేయకపోతే ఏం కోల్పోతామో అర్థమవుతుంది. సరస్వత్యా లక్ష్మ్యా, శంకరాచార్యుల వారు మొదట సరస్వతీ కటాక్షాన్ని అడిగారు. జ్ఞానమార్గావలంబకులు అని కాదు దాని అర్థం. కామాక్షి పరదేవత దగ్గర కూడా ఆవిడ దగ్గర నిలబడి ఉన్నప్పుడు సవ్య దక్షిణ సేవిత, ఆ లక్ష్మీదేవి సరస్వతీదేవి అమ్మవారి పక్కన నిలబడ్డప్పుడు కుడి పక్కన ఎవరున్నారో వారికన్నా రెండో పక్కన ఉన్నటువంటి వారు అనుగ్రహ ప్రదానమునందు ఎక్కువ శక్తివంతులు లేదా రక్షణ ఎక్కువ ఇవ్వగలిగిన వారు అని గుర్తు. అందుకే మీరు చూడండి, కామాక్షి పరదేవతకి కుడివైపున సరస్వతీదేవి ఉంటుంది, ఎడం వైపున లక్ష్మీదేవి ఉంటుంది. మన ప్రారంధం ఏమిటంటే తెలిసి తెలియని వాళ్ళు ముద్రణ చేయడం మొదలెట్టిన తర్వాత ఇవాళ పరదేవతకి కుడి పక్కన లక్ష్మి ఉంటుంది, ఎడం పక్కన సరస్వతి ఉంటుంది. అందుకే సమాజం ఇలా అయిపోయింది. కానీ మీరు చూడండి, విజయవాడ కనకదుర్గమ్మని దర్శనం చేయండి, దుర్గమ్మ తల్లి నించున్న వైపు నుంచి చూస్తే కుడివైపుకి సరస్వతీదేవి ఉంటుంది, ఎడం పక్కన లక్ష్మీదేవి ఉంటుంది. ఎందుకో తెలుసా దాని అర్థం? లక్ష్మీదేవి తక్కువని కాదు,
ఆవిడెప్పుడూ తక్కువ కాదు, నిన్ననేగా చెప్పా. అన్నీ కలిపి మళ్ళీ ఆవిడే అన్నప్పుడు ఆవిడ తక్కువ ఈవిడ ఎక్కువ ఎందుకు చెప్తాను? అది కాదు నా ఉద్దేశం. మన వైపు నుంచి చూసినప్పుడు సరస్వతీ కటాక్షం ఉందనుకోండి, లక్ష్మీ కటాక్షం మిమ్మల్ని బెంగపెట్టుకునేటట్టు చేయదు. పైగా ఏది ఉన్నదో దానితో తృప్తిగా బతకగలడు, సంతోషంగా జీవనం చేయగలడు. సరస్వతీ కటాక్షం లేని లక్ష్మీ కటాక్షం రెండు రకాలుగా భయహేతు. ఒకటి, ఉన్నదాన్ని ఎవడు పట్టుకెళ్ళిపోతాడో అని బెంగ. ఎందుకని? ఓ కూడిక రాదు, ఓ తీసివేత రాదు, ఓ గుణకారం రాదు, ఒక భాగహారం రాదు, ఎంతుందో తెలియదు, ఎక్కడ సంతకం పెట్టాలో తెలియదు, వేలిముద్ర వేస్తే ఏం చేస్తున్నాడో తెలియదు. సరస్వతీ కటాక్షం లేదు కాబట్టి లక్ష్మీ కటాక్షం భయకారకమైంది. రెండు, సరస్వతీ కటాక్షం లేని లక్ష్మీ కటాక్షం ఆత్మని పాడు చేసేస్తుంది. ఎందుకని? ఎక్కడ దానం చెయ్యాలో తెలీదు, అపాత్ర దానం చేసేస్తాడు పట్టుకెళ్ళి. సరస్వతీ కటాక్షం లేదు, ఎక్కడ దాన్ని వెచ్చించకూడదో అక్కడ వెచ్చిస్తాడు, ఎక్కడ వెచ్చించాలో అక్కడ వెచ్చించాడు. ఈ రెండు కారణముల చేత అభ్యున్నతిని పొందడు. అందుకని ముందు సరస్వతీ కటాక్షం ఉండాలి. సరస్వతీ కటాక్షం ఉందనుకోండి, ఎక్కడికి వెళ్ళినా సరే సంతోషంగా జీవితం గడిపేస్తాడు. విద్వాన్ సర్వత్ర పూజ్యతే. పైగా జీవితానికి జ్ఞానమే మోక్షమునకు కారణము కాబట్టి అటువంటి సరస్వతీ కటాక్షం పక్కన ఎలా పెట్టగలరు మీరు? అందుకే సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే. ఆ అమ్మవారిని పూజ చేసిన వాడికి ఎటువంటి సరస్వతీ కటాక్షం వస్తుందంటేట, వాడి వాగ్వైఖరి చూసి చతుర్ముఖ బ్రహ్మగారు 4 చేతులతో 4 తలకాయలు పట్టుకుంటాట. ఒరే సరస్వతి నా ఇల్లాలు కదా, అందరికన్నా ఎక్కువ నాకు కదా ఉండాలి సరస్వతీ కటాక్షం, నాకన్నా ఎక్కువ వీడి దగ్గర కనబడుతోంది ఏమిట్రా అనుకుంటాట. అంటే బ్రహ్మగారు అసూయపడేంత సరస్వతీ శక్తి. సరస్వత్యా లక్ష్మ్యా విధి హరిసపత్నో విహరతే. లక్ష్మీ కటాక్షం ఎంత పొంది ఉంటాడంటే, సరస్వతీదేవి లక్ష్మీదేవి ఓ చోట ఉండవండి అంటుంటారు. ఇవన్నీ ఈ పనికి మాలిన మాటలు చెప్పేవాళ్ళు అందరూ ఏ ఆధారంతో చెప్తారో తెలుసా? విష్ణువు యొక్క నాభికమలంలోంచి బ్రహ్మగారు వచ్చారు కాబట్టి, బ్రహ్మగారి భార్య సరస్వతీదేవి కాబట్టి, సరస్వతీదేవి విష్ణువు యొక్క ఇల్లాలైన లక్ష్మీదేవికి కోడలు కాబట్టి, అత్తా కోడళ్ళు ఓ చోటు ఉంటే దెబ్బలాడుకుంటారు కాబట్టి ఓ చోట ఉండరు. వేరుకాపాలు పెట్టడం అలవాటైపోయిన వాళ్ళు ఈ మాటలు చెప్తుంటారు తప్ప నిజంగా వాళ్ళు ఏం అలా దెబ్బలాడుకోవడానికి అన్ని రూపాలు కావు అవి. ఏ బట్టలు వేసుకుంటే ఆ బట్టలు వేసుకుని అలా అనుగ్రహిస్తుంది అమ్మవారు. మీరు బాగా అర్థం చేసుకోవాలంటే అంతే. కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అంటారు, ఇద్దరు ఉంటారు ఏమిటి? ఉండరు. ఆయనే కలెక్టర్, ఆయనే మ్యాజిస్ట్రేట్. ఆయనే కలెక్టర్గా కారు దిగుతాడు, మ్యాజిస్ట్రేట్గా సీల్ చేసేసాను ఈ ఆఫీస్ అంటాడు, వీడిని సస్పెండ్ చేసేసానంటాడు. ఆయన వెడితే అధికారం లేని ఆఫీసు లేదు. ఏ ఆఫీసులోకైనా వెళ్ళొచ్చు, ఆయన ఎవరినైనా సస్పెండ్ చేయొచ్చు. ఎందుకని? ఆయనే ఫైర్ అనొచ్చు, కాల్చి బారాయణ వెళ్ళనొచ్చు, కర్ర పెట్టి కొట్టావతల బారాయణ అనొచ్చు, బాష్పవాయువు ప్రయోగించండి అనొచ్చు, తీర్పు చెప్పచ్చు, ఓ పట్టా ఇచ్చేయచ్చు, 4 ఎకరాలు ఇచ్చేయచ్చు, అగ్ని ప్రమాదం తగిలిన వాళ్ళకి ఓ 10,000 రూపాయలు ఇచ్చేయచ్చు, పడవ మునిగిపోతే ఓ 50,000 ఇచ్చేయచ్చు. ఆయనే న్యాయమూర్తి, ఆయనే కలెక్టర్. మనం పెట్టుకున్న వ్యవస్థలోనే 2 పదవులు ఒక వ్యక్తికి ఉంటే, పరమేశ్వరుడు పెట్టిన వ్యవస్థలో ఆయనే ఇన్ని పదవులు ఒకడు చేస్తాడంటే మీకు ఎందుకు అనుమానం? ఆవిడే తెల్ల బట్టలు వేసి కూర్చుని సరస్వతీ కటాక్షం ఇస్తుంది, ఆవిడే పచ్చటి బట్ట కట్టుకుని లక్ష్మీ కటాక్షం ఇస్తుంది, ఆవిడే ఎర్రటి బట్ట కట్టుకుని బలం ఇస్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.